నా ఛానల్ స్వాబ్ గ్లోబల్కి పునఃస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే కంగువ మూవీ రివ్యూ. కంగువ మూవీ చూడాలంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం ఆలీకి చెప్పినట్టు సూపర్ సినిమాలో అనుకుంటా. మీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాకిపోయి ఇంకేం చేయాలో తెలియకపోతే అగో ఆ సినిమాకి వెళ్తారు. దారుణంగా ఉంది సినిమా. ఆ సినిమా మేకప్ మీద, బ్యాక్గ్రౌండ్ మీద, లేకపోతే ఆ సెట్స్ మీద ఖర్చు పెట్టిన టైము కథ మీద ఖర్చు పెట్టి ఉంటే అద్భుతంగా ఉండేది. ఈ దర్శకులందరూ ఏమయ్యారు? సూపర్ స్టార్ హీరోలకి రెండో సినిమా ఒక దర్శకుడికి రావాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది. సో ఈయన కొడుకులు మొత్తం బ్లాక్ చేసి పారేస్తున్నారు. ఇది ఒక హీరో దొరికితే పార్ట్ సెకండ్ 2 ఉండేలాగా. ముందు సెకండ్ 2 అనుకుని ఫస్ట్ పార్ట్ తీస్తున్నట్టుంది. మై గాడ్, బోరింగ్. ఈ సినిమాలో మీరు ఏదన్నా ఒకటి బాగుందని చెప్తే ఐల్ స్టాప్ దిస్ రివ్యూస్. యాక్చువల్గా ఐ ట్రైడ్ మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనుకుంటా, బ్యాక్గ్రౌండ్ స్కోర్. పాటలు ఎలాగో బాగుండట్లేదు ఈ మధ్యన. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బాగుండాలంటే సుకుమార్ ఒక్కడికి రావాలి, అదర్వైజ్ బాగుండవు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తమనా నేనా అన్నట్టు కొట్టాడు. ఎంత కొట్టాడంటే అది అసలు ఆగలేదు. ఓన్లీ 2 ప్లేసెస్లో యూ హ్యావ్ రిలీఫ్ ఫర్ ఇయర్స్. అందుకే అనుకుంటాం మా సినిమాలో రీగల్ థియేటర్లో వాడు 10 minutes బ్రేక్ ఇచ్చాడు. మీ చెవులంతా తుప్పు దులుపుకోండి అంత అని, రిలాక్స్ అని. ఏ మూవీ అది? ద వెరీ రీజన్ ఫర్ ద సెంటిమెంట్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. హీ ట్రై టు డూ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. సో అంటే రివీల్ చేయొద్దు, కానీ ఓ పిల్లోడితోని సెంటిమెంట్, ఆ పిల్లోడిని రక్షిస్తానని వాళ్ళ అమ్మకి మాటిస్తాడు. ఆ పిల్లోడిని రక్షించడం, ఆ పిల్లోడు వీడి మీద పగబడతాడు. ఆ రెండు మ్యూచువల్లీ కాంట్రడిక్టింగ్ థింగ్స్. అంటే హీరో చేసిన తప్పు వల్ల ఏమన్నా జరిగిందా అంటే కాదు. ఆ పిల్లోడు నాన్న చేసిన తప్పు వల్ల హీరో ఒక పాజిటివ్ పని చేస్తాడు. ఆ రోజుల్లో ఆటవికుల్లో ఉన్న న్యాయం ప్రకారం వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తాడు. అది పట్టుకుని సాగదీసి 1100 ఏళ్ళ సినిమా, 1200 ఏళ్ళ సినిమా. ఓ మై గాడ్, వాళ్ళకి దండం పెట్టచ్చు. ఆ ఒప్పుకున్న హీరోకి, ఆ డైరెక్టర్కి ముందు దండం పెట్టచ్చు. అసలు ఏం కాన్సెప్ట్! దీనికి దేవరికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, గమనించండి. దానిలో 4 ఐలాండ్లు, దీనిలో 5 ఐలాండ్స్, 5 ద్వీపాల కథ. దానిలో హీరో ఒక పిల్లోడు చచ్చిపోవడం వల్ల మారిపోతాడు. దీనిలో ఒక హీరో ఒక పిల్లోడు గురించి మారుతాడు. దానిలో కొట్టుకుని చంపుకోవటం, దీనిలో కొట్టుకుని చంపుకోవడం. అట్లీస్ట్ దెర్ ఆర్ సమ్ రిలీఫ్ మూమెంట్స్ ఇన్ దేవర. రిలీఫ్ మూమెంట్స్ అంటే చెవులు బద్దలయ్యి మ్యూజిక్ లేకుండా ఉన్నది. ఐ థింక్ ఈ డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ నేర్చుకోవాలి. నాకు కూడా ఒక బాహుబలి లాంటి సినిమా కావాలి, నాకు కూడా ఒకటి కావాలి, కేజీఎఫ్ లాంటి సినిమా కావాలనుకుంటే ఇట్లాగే అవుతుంది. మనం చాలా సినిమాలు ఫ్లాప్ అవడం చూసాం. వాళ్ళ తమ్ముడి సినిమా ఏదో వచ్చింది రీసెంట్గా. దట్ కైండ్ ఆఫ్ మూవీస్ మేక్ సెన్స్. And our directors across the fields are overdoing this kind of stuff that people are rejecting. ఆల్రెడీ హాలీవుడ్లో ఇట్లాంటి సినిమాలను రిజెక్ట్ చేసేస్తున్నారు. ఇంకోటి, వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటంటే నా అనుమానం వీళ్ళందరూ, ఈ డైరెక్టర్లు అందరూ శివ, శివ ఆఫ్ తెలుగు, శివ ఆఫ్ తమిళ్, వీళ్ళు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసేసి దాని మీద ఇన్స్పైర్ అయిపోయి చూస్తున్నట్టున్నారు. ఇందులో ఏంటంటే హీరోకి ఒక మేకప్ ఉంటుంది. అన్ఫార్చునేట్గా నేను మెక్సికో వెళ్ళాను. మెక్సికోలో మాయన్ కల్చర్ అని విన్నాను. మాయన్ కల్చర్ మీద మూవీస్ అని వెతికాను. ఎపోకలిప్టో అని ఒక మూవీ ఉంది, సేమ్ అట్లాగనే ఉంటుంది. దానిలో ఒక ఫాదర్ సన్ తోటి చెప్పే డైలాగు ఇక్కడ కూడా ఉంటుంది.
మేకప్ అట్లానే ఉంటుంది. తెలుగు తమిళ ప్రేక్షకులు ఎప్పుడు బాగుపడతారో నాకు తెలియదు. ఈ డైరెక్టర్లు ఎప్పుడు దే థింక్ రైట్ నాకు తెలియదు. సో సినిమా చూడండి, మీ కర్మ.